వరి ధాన్యం విషయంలో బీఆర్ఎస్ నాయకులు సిగ్గులేకుండా ధర్నాలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులతో ఎలా ప్రవర్తించారో మనమంతా చూసామన్నారు. ఖమ్మంలో మిర్చి రైతుల చేతులకు బేడీలు వేసి కొట్టుకుంటూ తీసుకెళ్లిన విషయాన్ని మర్చిపోయారా అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్న రైతులపై కేటీఆర్ దాడి చేయించారన్నారు. గతంలో పంట నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ నాయకులు కనీసం పరామర్శించలేదని మహేష్ గౌడ్ విమర్శించారు. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో తీపి కబురు చెబుతారన్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు వరి ధాన్యం విషయమై ధర్నాలు చేస్తా ఉన్నారు. నేను వారిని అడుగుతా ఉన్నాను, సిగ్గు అనిపించడం లేదా మీకు? ఏ రకంగా ధర్నాలు చేస్తారు? మీరు 10 ఏళ్ల కాలంలో రైతుల కొరకు, రైతు సంక్షేమం కొరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏం ఎలగబెట్టారని వీళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు బహుశా రైతులకి జ్ఞాపక శక్తి లేదనుకుంటున్నారో ఏమో. రైతుల పట్ల కేసీఆర్ గాని, కేసీఆర్ ప్రభుత్వం కానీ చూపిన ప్రేమకు బదులు తీసుకున్న చర్యలు మర్చిపోలేదు. ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులు మద్దతు ధర కోసము ధర్నాలు చేస్తే గజ దొంగల కన్నా హీనంగా బేడీలు వేసి కొట్టుకుంటూ జైలుకి తీసుకున్నట్టు సందర్భం ఇంకా రైతాంగం మర్చిపోలేదు. ఇది కేసీఆర్ నిర్వాకం. 10 ఏళ్ల కాలంలో ఒక్క పైసా అంటే పైసా రైతు బీమాని పట్టించుకొని ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వృధాగా పోయినాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు. గత ఏడాది అకాల వర్షాలు పడితే వరంగల్లో ఎకరాకు 10,000 ఇస్తానని బాటంగా ప్రకటించినారు. నయా పైసా ఇవ్వలేదు. వరంగల్కి హెలికాప్టర్లో పోయి పక్కనున్న కల్లాల్ని సందర్శించిన పాపాన పోలే. దీనికి తోడు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ వారు కొనట్లేదు అని వీరు ప్రొక్యూర్ చేయట్లని వారు కాలయాపన చేసి వేల రైతు కుటుంబాలకు గోస పుచ్చుకున్న సంగతి ఇంకా తెలంగాణ రైతాంగం మర్చిపోలేదు. బహుశా వీరు మర్చిపోయారు. మేము ఇలా ధర్నాలు చేస్తే ఆదరిస్తారు అనుకుంటున్నారేమో. వరి వేస్తే ఊరేనది కేసీఆర్ కాదా? దొడ్డు బియ్యాలు వేయకండి, అంత సన్న బియ్యాలు వేయండి అని ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం 100 ఎకరాల్లో దొడ్డు వరిని వేసుకున్న సందర్భం మర్చిపోయినారా? రైతు బంధు పేరిట ఇచ్చిన డబ్బులు తప్ప దానికి 10 రెట్లు రైతులకు నష్టం కలిసిన సంఘటనలు ఎక్కువ ఉన్నాయి.